950 రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉంటే మీ హయాంలో 6000 రూపాయలకి తగ్గిపోయాయి. పెసలు క్వింటా 9100 నుంచి 9700 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే మీ హయాంలో 5000 నుంచి 5200 రూపాయలకి తగ్గాయి. సజ్జలు క్వింటా 2860 నుంచి 3650 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే మీ హయాంలో 1800 నుంచి 2000 రూపాయలకు పడిపోయాయి. మిర్చి 21,000 నుంచి 27,000 రూపాయలు ఉంటే క్వింటా రేటు మీరు 8,000 నుంచి 11,000 రూపాయలకి దానిని దిగజార్చారు. ఎక్కడ వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భం లేదు. పొగాకు సంబంధించి 15,000 నుండి 18,000 రూపాయలు ఉంటే క్వింటా 100, 200, 300 అమ్ముతారా? ఆ అమ్మినప్పుడు మీరు ఏమని మాట ఇచ్చారు పొగాకు రైతులకి? నేను వెళ్ళి మొత్తం కొనేస్తానని చెప్పి ఇది నాణ్యత బాగలేదన్నారు, ఇంతే కొంటామన్నారు, రకరకాలైనటువంటి మనీ. ఈరోజు ఆ పెద్ద మనిషి చెప్తాడు పొగాకు రైతులను మొత్తం ఆదుకున్నాం, ఎక్కడా ఇబ్బంది లేదో సమస్య లేదని చెప్పి మాట్లాడాడు. ఉల్లికి సంబంధించి కంటికి కడువుడు ఏడుస్తున్నాడు రైతు, ఉల్లి రైతు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉల్లి క్వింటాకి 4,000 నుంచి 12,000 రూపాయలు అమ్మాయి. ఈరోజు ఎంత అమ్ముతున్నాయి? 300 రూపాయలు. ఉల్లి అమ్మేది ఈరోజు రాష్ట్రంలో 300 రూపాయలు అమ్ముతుంటే ఏమీ పట్టించుకోకుండా ఉల్లి రైతులను ఆదుకున్నానని చెప్పి సింపుల్ స్టేట్మెంట్స్. ఏమి దాని గురించి చంద్రబాబు అయ్యో రైతు అనుభవిస్తున్నాడే, బాధలు పడుతున్నాడు అనేటువంటిది కాకుండా, టమాటాకు సంబంధించి 20 నుంచి 25 రూపాయలు ఉంటే కిలో మా హయాంలో 1.5 రూపాయల నుంచి 2 రూపాయలకు పడిపోయాయి. కోకో 980 నుంచి 1,050 రూపాయలు ఉన్నటువంటి కోకో కిలో 240 నుంచి 500 రూపాయలకి తగ్గిపోయాయి. చీని బత్తాయి టన్ను 30,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు కూడా పలికే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో 7,000, 9,000, మంచి రేట్ అంటే 12,000 నుంచి 14,000 రూపాయలు. మామిడికి సంబంధించి లెక్కేస్తే క్వింటా 2,200 నుంచి 2,900 ఉంటే మీరు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడగలమన్నట్టు 200 రూపాయలకి పడిపోయే రేట్లు. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చింది. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం చూపిస్తున్నాను. ఒక దమ్మున్నటువంటి వ్యక్తి, దమ్మున్నటువంటి నాయకుడు, రైతుల గురించి ఆలోచన చేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఇది పరిస్థితి. ధైర్యంగా ఇదిగో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇది నా రేటు అని చెప్పి రేట్లు ప్రకటించి రైతులకి ఈ ధరకి నేను కొనుగోలు చేస్తానని చెప్పి ధైర్యంగా ప్రకటించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అచ్చెన్నాయుడు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి విమర్శించేవాళ్ళు సిగ్గు తెచ్చుకుని చూసుకోవాల్సినటువంటిది. ఈ పోస్టర్ చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ధైర్యంగా ఒక నాయకుడు రైతుల పక్కన నిలబడాలి అంటే ఏ విధంగా ఉండాలి అంటే ఇదిగో ఈ విధంగా ఒక ప్రకటన ఇచ్చి ఇదిగో నేను ఈ రేటుకి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశా, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పిస్తానని ధైర్యంగా చెప్పినటువంటిది. కాబట్టి